and extend government and kindly pass principal, both principals, vice principals, kindly accompany Bishop. Now I request His Excellency. ಬೇಡ ಇದು ಬ್ಯಾಮ್ರಂడి అడిచిదా స్నేహితురాలు కూడా ఉంది ఒకటి పెట్టుకుంటారు మీరు నేను స్నేహితురాలు పెట్టుకుంటా. We extend our invitation to His Excellency Most Reverend Jairao Palmera and Arthur. Now I invite the choir group for a prayer dance. జార్జ్ మ్యారియో బర్గేలియో అర్జెంటీనా దేశంలో బోనస్ ఎయిర్స్ అనే పట్టణంలో డిసెంబర్ 17, 1936లో జన్మించారు. మార్చ్ 11, 1958 సంవత్సరంలో సొసైటీ ఆఫ్ జీసస్ సభలో గురు విద్యాలయంలో చేరారు. ఈ జాయిన్ ద సెమినరీ టు బికమ్ ఏ ప్రీస్ట్. డిసెంబర్ 13, 1969 గురువుగా అభిషేకింపబడ్డారు. ఈ వాజ్ ఆర్డైన్డ్ యాజ్ ఎ ప్రీస్ట్. 1973 to 1979 he was a provincial for Jesuits congregation. 1998లో అగ్రపీఠాధిపతిగా ఎన్నుకొని అభిషేకింపబడ్డారు. 2001లో సెయింట్ పోప్ జాన్ పాల్ II ఆయనను కార్డినల్గా నియమించారు. మార్చ్ 13, 2013లో ప్రపంచంలోని కార్డినల్స్ అందరూ కలిసి విశ్వ శ్రీ సభకు 266వ పోపుగా ఆయనను ఎన్నుకోవడం జరిగింది. ప్రపంచంలో 138 కోట్ల జనాభా కథోలిక విశ్వాసులు, కథోలిక క్రైస్తవులు. ప్రపంచంలో 195 దేశాలలో ఈ కథోలిక విశ్వాసులు ఉన్నారు. కథోలిక క్రైస్తవులకే కాకుండా ఈజ్ లీడర్ ఫర్ ద వరల్డ్. సెప్టెంబర్ 25, 2015లో ఐక్యరాజ్య సమితిలో దేశ నాయకులను అందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. He addressed the subject sustainable development. It was an historic event. For Francis addressed G7 summit in Rome, June 14, 2024, becoming the first pope to do so. During his address, he spoke about the potential risks and the benefits of artificial intelligence.
Pope Francis addressed a joint congress in ESA, September 24, 2015, and he visited more than 45 international trips to say that he's not only the spiritual leader for Catholics, he's also leader to the world. ఆయన కాలంలో ఇతర దేశాలలో చాలామంది కార్డినల్స్ బిషప్గా ఆయన నియమించడం జరిగింది. వీరిలో ఒకరు మన సంస్థకు చెందిన ఈజ్ ఎక్సలెన్సీ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జైరా పొలిమేర గారు. పోప్ ఫ్రాన్సిస్ గారే మన బిషప్ గారిని ఏలూరు పీఠాధిపతికి ఎన్నుకొనటం జరగటం జరిగింది. కొద్ది సంవత్సరాల క్రితమే ఇంటర్నేషనల్ యూత్ సమ్మిట్ జరగటం జరిగింది రోములో. ప్రపంచ దేశాల నుండి అనేక మందిని, కొంతమంది ప్రతి దేశంలో కొంతమందిని ఎన్నుకొని రోములో జరిగిన యూత్ సమ్మిట్కి వెళ్ళడం జరిగింది. మన భారతదేశం నుంచి 5 పీఠాదులు మాత్రమే ఎన్నుకొని వారిని అక్కడికి ఆహ్వానించడం జరిగింది పోపు గారు. ఆ 5 పీఠాధిపతుల్లో మన బిషప్ గారు ఒకడు. ఈ విధంగా పోపు గారు ఈ 12 సంవత్సరాల ఆయన పోపు గారుగా పరిపాలించడం జరిగింది. ఆయన కరుణకు, మానవత్వానికి, ఆధ్యాత్మిక ధైర్యానికి, సేవా తత్పరతకు చిహ్నం. పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ నెల 21వ తేదీ సోమవారం రోమ్ నగర కాలమానం ప్రకారం ఉదయం 7:25 తుది శ్వాస విడిచారు. యెహోలోక యాత్రను ముగించారు. మరి రోమ్ ఇంటర్నేషనల్గా 9 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. మన భారతదేశం ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాన్ని ప్రకటించడం జరిగింది. 22, 23 శనివారం నాడు ఆయన భూస్థాపిత కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు కూడా సంతాప దినంగా ప్రకటించడం జరిగింది. మన ఈ కాలేజీలో వారికి నివాళులు అర్పించడం ఇది అందరికీ మనకి ఆశీర్వదింపగలం. ఈ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ప్రకారం జీవిస్తున్నటువంటి ప్రజలకి పోపు గారు అధిపతిగా నాయకత్వం వహిస్తారు. వీరు 266వ పోపు గారు. కార్డినల్స్ కాన్క్లేవ్ పిలిచి పోపు చనిపోయినప్పుడు కార్డినల్స్లో ఒక వ్యక్తిని రోమ్ నగరంలో ఎన్నుకుంటారు. వారిని ఈ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతానికి అధిపతిగా, నాయకునిగా నియమించడం జరుగుతుంది. ఒక్కొక్క పోపు గారు ఒక్కొక్క విధముగా 195 దేశాల కథోలికుల్ని మరి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ అటు దైవ వాక్కులోనే కాకుండా సామాజిక స్పృహ కలిగి మరియు దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఐక్యతను, సహృద్భావాన్ని కలిగి జీవించమని ప్రేరేపిస్తూ శాంతి దూతగా శాంతి లేఖలు రాస్తూ ఎంతో ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఫ్రాన్సిస్ పాపు గారు. వారు ప్రకృతి విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ప్రకృతిని కాపాడాలని, దాని కొరకు అన్ని దేశాల ప్రజలతో మాట్లాడుతూ సంప్రదింపులు చేస్తూ శాంతి దూతగా, ప్రకృతి రక్షణగా ఉండాలని ప్రేరేపిస్తున్నటువంటి గొప్ప శాంతమూర్తి పోప్ ఫ్రాన్సిస్ గారు. ఇక యువత విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి వారితో మనం కలిసి నడవాలి, వారి అవసరాలు ఆదుకోవాలి, ఉజ్వల భవిష్యత్తుకు మనం వారికి పీట వేయాలి అని అందరి పీఠాధిపతులను, మత పెద్దలని హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ వారి కోసం ప్రయాసపడమని సెలవిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఫ్రాన్సిస్ పాపు గారు. వారి మరణ వార్త మమ్మల్ని ఎంతగానో కుదిపివేసింది. కాబట్టి ఈ సమయంలో నేను ప్రత్యేక విధముగా మన ప్రైమ్ మినిస్టర్కి, మన చీఫ్ మినిస్టర్కి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వారు చొరవ తీసుకొని మన దేశంలో 3 రోజులు ఈ మౌన ప్రార్థన ప్రకటించినందుకు హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అదే రీతిగా అన్ని దేశాల హృదయాలకి ఆయన దగ్గరగా మారినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ గారు. అందుకే మన మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు ఎంతో చొరవ తీసుకొని అది డిక్లేర్ చేసినందుకు నేను వారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇలానే ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం
సుభిక్షతో కలిగి జీవించాలని, ఐక్యతగా ఉండాలని, ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం శాంతితో జీవించాలని మీ అందరికీ మరొకసారి నేను పిలుపునిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.